రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కిస్మత్పూర్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు పక్కనున్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను కారు ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండడంతో దారి కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కిస్మత్పూర్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు పక్కనున్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను కారు ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు స్థానికులు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండడంతో దారి కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. దీపర్షంగా ట్రాన్స్ఫార్మర్ ఢీకొనడం జరిగింది. అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాపాయం తప్పింది. మరి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా, వాళ్ళకి ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈ రోడ్లపైన డేంజర్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కానీ పోల్స్ కానీ తీయకుండా ఈ విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీస జాగ్రత్తలు, ఒక డేంజర్ బోర్డాన్ని కూడా పెట్టకుండా ఇలా చాలా ఉన్నాయి. బండ్లగూడ కిస్మత్పూర్ మెయిన్ రోడ్ల పోటీ వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకొని రోడ్డుకు కొంచెం దూరంగా ట్రాన్స్ఫార్మర్లు కానీ పోల్స్ కానీ ఫిట్ చేసి